గడిచిన వారమంతా కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా సంఘముగా కూడి ఆయన పాదాల సన్నిధిలో మనం కూర్చుని ఆయన స్తుతించడానికి కనపరచడానికి ఈ సమయం ఆయన ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి నిత్యము ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని మనం ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత చెప్పుకుంటూ మనం ఆయనతో సావాసం కలిగి జీవించడానికి మనం ఆశపడుతూ ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి ఆశ ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టడు. ముందు మనకు ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. మనం ఒక సందర్భంలో ఊరికే భయపడిపోతూ ఉంటాం. ఆ భయాన్ని నుంచి కూడా దేవుడు మనం ఎక్కించుకుంటూ ప్రాణ భయం నుంచి, అనారోగ్య భయం నుంచి, కష్టం నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన తోడుగా ఉండి మనల్ని కాసి కాపాడుతూ ఆయన రెక్కల దాటిని భద్రపరుచుకుని మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి ఆయన తన జీవాహారంతో మనం పోషిస్తూ వస్తున్నాడు. ఏ సందర్భంలో మనకి ఏది అవసరమో దాన్ని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తూ ఆయన మార్గాన్ని మనం నడిపిస్తూ వస్తున్నాడు. అందులో పెట్టి ఆ తండ్రికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అంటే ప్రతిరోజు ఆయన మనకి కాపరి అయి ఉన్నాడు, కాపరి కాస్తూ ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, ఆపదలో ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నాడు, కష్టంలో ఉన్నప్పుడు తల్లిగా ఆరాధిస్తున్నాడు. అన్ని విషయాలు ఒక విషయంలో అని కానీ ఒకసారి అని కానీ కొద్దిసేపు అని కానీ లేదు. ప్రతిసారి రాత్రి దివారాత్రులు ఆయన నీకోసం నా కోసం కాస్తున్నారు. ఇవాళ అనేక మంది అనేక రకాలుగా బాధపడేవాడు, వివాహాలు సంసారాలు లేక, బిడ్డల సంసారాలు బాగోక, సేవకుని హింసలు పడుతూ ఉండేవాడు. ఆ సంఘాలు నెమ్మదిగా దేవుని స్తుతించే భాగ్యం లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఇంకా మనల్ని ఆయన ఏ కష్టము లేకుండా ఒక రకంగా చెప్పాలంటే పూల పాలకుని మనం అనిపిస్తూ వస్తున్నాడు. అందుని పెట్టి మనం ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. రాత్రి నిజంగా నేను వచ్చి ఇలా ఇక్కడ మీ దగ్గర నుంచుని దేవుడు నాకు ఈ అవకాశం ఇస్తాడని నేను ఊహించుకోవాలి. అప్పుడు దాకా బాగానే ఉన్నాను. జనపదంలో వచ్చి అన్నీ చదువుకున్నా. ఇంకా స్నానం చేసి నేను ఆ దేవుడిచ్చిన ఆ యొక్క 4 సెకండ్స్ రాసుకున్నాను, ప్రార్థన అనుకునే సందర్భంలో అసలు కాళ్ళు ఎందుకు వస్తుందో నాకు తెలియదు. కాళ్ళలో పోవడం వచ్చినా నాకు అప్పుడే నేను పడిపోతాం, ఎన్ని అయిపోతాం, ఎప్పుడు అయిపోయాయి. కొన్ని పడిపోయాక బయట వేసింది అని చెప్పేసినా కూడా లేదు. అప్పటికప్పుడుగా అదో రకంగా కాళ్ళు వాసిపోయి ఇంకా అన్న ఫోన్ చేశాను. నేనైతే రేపు నుంచోలేనన్నా, మీరు సిద్ధపడండి అని ఫోన్ చేసిన తర్వాత ఇంకా ఏడుతో పడుకున్న పోయిన వారం వరకు నాకు అవకాశం లేదు. ఏంటి ప్రభా ఈరోజు కూడా నాకు నేను అలాగే పడుకున్నా అని బాధపడతా పడుకుని అలా కూర్చుని ఆలోచిస్తూ అలా ఆలోచనలో పడితే అది నేను చేతి నొప్పి కోసం తెచ్చుకున్న ఒక ట్యాబ్లెట్ మిగిలింది. సరే ఏదైతే ఆ ట్యాబ్లెట్లో పెట్టాలి, ట్యాబ్లెట్ ఆ దేవుని కొడుకుని పెట్టి నిజంగా నేను చెప్పుకున్న దానికి ఇప్పుడు నాకు ఉన్నదానికి అసలు సంబంధమే లేదు. ఈ కాలు ఇలా అసలు ఏమి కథలు ఉన్నదల శీలమలకు చెప్పుకున్నాను. దేవుడు అంత సమీపంగా నీకు నాకు ఉన్నాడు. మనం ఆశపడితే ఆయన పట్ల మనం ఆధారపడి, మనం ఇష్టపడి, మనం ఆశపడితే ఆయన అంత సమీపంగా ఉన్నాడు. మనం నిజంగా ఆయన పని చేయాలని ఆశ ఉందా? ఖచ్చితంగా ఆయన నెరవేరుతాడు. మనం ప్రోత్సహించాలి. ఆయన ఏ విషయంలో సరే ఆయన పని చేయాలి నేను అని మనం తప్పునుంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు. అనేక మంది ఉన్నారు, కానీ ఆయన మనల్ని ఇంకా ఏర్పరచుకుని ఇంకా ఆయన మార్గంలో మనం నడిపిస్తూ ఏ శ్రమ మనం పడుకోకుండా మనం కాసుకుంటూ వస్తున్నాడు. పొద్దున్నప్పుడు అక్కడ గ్రూప్ కలిపింది. ఆ గ్రూప్లో అసలు నిజంగా చావుకుల గురించి
వాళ్ళ సంఘాల గురించి, వాళ్ళ పరిచర్య గురించి, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ వివేకభావం నేను అర్థమాలు అసలు వింటుంటే నిజంగా ఓ ప్రభా ఇంత భారంతో నీ గురించి కష్టపడుతున్నారు కదా ప్రభా, మాకు ఏ కష్టము లేకుండా మేము ఎంతో అతి సులువుగా సున్నితంగా మేము జీవిస్తున్నాము. ఏదైనా మాటకు మా సభలో చేసి అంటాము, ఏదైనా ఎవరైనా ఏదైనా సందర్భంలో అయితే మాట్లాడే నేను దేవుని పట్టుకునే నాకు శ్రమ అసలు శ్రమ అంటూ ఏంటో నిజంగా వాళ్ళు అనే వాళ్ళు చేసే ప్రార్థనలో కానీ వాళ్ళు గుర్తు చేసే మాటల్లో కానీ ఉంటే నిజంగా శ్రమ అంటే అది. అలాంటి శ్రమ ఇంకా మనం రాకుండా మన దూరం కాసి కాపాడుతున్నాడు. అందులో పెట్టి ఆయన పట్ల మనం ఎంతో ప్రేమ కలిగి ఆయన కోసం జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు వేరు, దేవుడి కోసం జీవించేవాళ్ళు వేరు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళైతే ఒక అనారోగ్యం గురించో, ఒక ఆర్థిక ఇబ్బంది గురించో, ఏదైనా బాధ గురించో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వస్తారు. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి కోసం జీవించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందులో మనం ఉన్నామని మనం ఆశపడి ఆ రకంగా మనం జీవించడానికి, మనం ముందుకు సాగడానికి మనం ఇష్టపడాలి. లేకపోతే ఆరాధన అనేదానికి అసలు అర్థమే లేదు. ఆరాధన అంటే ఏదో 2 పాటలు పాడుకుని 4 మాటలు వేసి కానుకేసుకునేది కాదు. అది నిజంగా ప్రేమతో కూడింది. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారంటే నిజంగా వాళ్ళు చంపేసి, నరికేసి, గొడ్లు పీకేసి అవన్నీ నిజంగా ప్రాంతంలో చెప్తుండే అక్కడ సిస్టర్స్ నమ్మే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు తెలియదు. కానీ ఒక సందర్భంలో బాధ పోతేవా నిజంగా వాళ్ళకి నువ్వు చూడలేకపోతే నాయన నిమిత్తం పడ్డాడు. పౌలు ఎలా పడ్డాడో మేము చూడలేదు కానీ వినలేదు, కానీ మేము వాక్యంలో చదువుకుంటామే. కానీ నిజంగా ఇప్పుడు మా చెవులాలో వింటున్నాం ప్రభా. అలాంటి స్థితి మనకు ఇంకా రాలేదు. కానీ ఏదో రోజు మాత్రం మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాతావరణం పెట్టయితే మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మనం బలపడి ఉండాలి. అన్ని విషయాలు, ఒక విషయంలో కాదు, అన్ని విషయాలు ఇప్పటి నుంచే మనం బలపడాలంటే చిన్న చిన్నవి మనం ముందే దేవుడు అనుమతిస్తూ ఉంటున్నాడు. వాటిని మనం సంతోషంగా అనుభవించడం నేర్చుకోవాలి. ఆ అనుభవంలో మనం లేకపోతే రేపు వచ్చే శోధనలో ఏదైనా రావచ్చు, దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. కాబట్టి మనం దేవుడి వాక్యం ఏం చెబుతుందో, దేవుడి వాక్యం మనకు ఎలా బయలుపడుతుందో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రకారం మనం జీవించడానికి, మనం ముందుకు సాగడానికి మనం ఇష్టపడాలి. మనకైతే సాధ్యం కాదు, కానీ దేవుడు మాట చెప్పాడు, మీకు ఒక ఆదరణకర్త నేను ఇస్తున్నాను. ఆ ఆదరణకర్త కోసం, ఆ పరిశుద్ధాత్మ దేవుడి కోసం మనం ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. ఆ పోరాటంలో అనేక శ్రమలు అనుభవిస్తూ ఉండాలి. ఆ శ్రమలు వచ్చే వరకు వచ్చినప్పుడు మనం తొలిపోకుండా ఉండటానికి, ఆ శ్రమలను ఎదుర్కోవడానికి మనం బలపడి ఉండాలి. ప్రార్థనలో ఎప్పుడూ మనం కొనసాగుతూ ఉండాలి. అంతేగాని ఏదో ఆదివారం మందిరానికి వచ్చాము, ఆశ్రయాలు మాటలు చెప్పారు, మనం శుభ్రంగా భోజనం చేసాము, సమయం వెళ్ళిపోయి అనుకునే క్రైస్తవ జీవితం కాదు. ఈ మధ్యలో వారం 10 రోజులు బట్టి నేను ఎన్నే మాటలకు మనం జీవించే జీవితాన్ని అసలు పొందడం లేదు. నిజమైన క్రైస్తవ జీవితం ఆడ పోరాడుతున్నారు. అలాంటి జీవితం మనం కూడా వస్తుంది. కానీ వచ్చినప్పుడు మనకు నిలబడే శక్తి మనకు కావాలి. ఆ శక్తి మనకు కావాలంటే మనం దేవునితో ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం లేకపోతే దాన్ని జయించడం అసాధ్యం. కాబట్టి మన వాక్యం ఏమైతే మనకు బోధిస్తుందో, వాక్యం మనం ఏమైతే నేర్పుతుందో ఆ ప్రకారం మనం నేర్చుకోవడానికి ఆశపడి ఉండాలి. 56వ కీర్తన. పేజీ నంబర్ 480. పేజీ నంబర్ 480, 56వ కీర్తన 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరుడు నన్ను ఏం చేయగలరు. ఇది మనకు చాలా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. నోటి మాటతో ఊరికే తేలిక వాడు నన్నేం పీకుతాడు అనే మాట చాలా సులువుగా ఉంటుంది. కానీ దేవుడి విషయంలో, మన వ్యక్తిగత విషయాల్లో కాదు, మన వ్యక్తిగత విషయాల్లో అయితే మనల్ని ఉచితంగా ఎవరు మనం ఏమన్నారు, మనం ఎదురంటేనే మనం వచ్చి అంటారు. కానీ దేవుడి విషయంలో నీ మీదకి ఎవరైనా అనార్థంగా వ్యర్థంగా నీ మీదకి వచ్చినప్పుడు
నన్ను తాకినవాడు నా ప్రభువుని తాకిన నన్ను రావాలి అనే ధైర్యం కలిగి మనం ఉండాలి. నన్ను తాకాలి అంటే ముందు నా ప్రభువుని తాకాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఎంత బలంగా మనలో ఉందో, అలాగే నరుడు నన్నేం చేస్తాడు, ఆకు నన్నే కదా అనే విశ్వాసం మనలో ఉండాలి. ఆ బలమైన నమ్మకం మనకు ఉండాలి. ఆ బలమైన నమ్మకం, ఆ విశ్వాసం మనలో లేనప్పుడు కూర్చొని కద్దని మనం భయపడుతూనే ఉంటాం. ఆటో మనకి ఎంత లేదా, పోలే అంటే అన్నాడులే, కొంచెం ఓట్లు వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం అని క్రైస్తవ జీవితంలో రాజీపడే జీవితం ఎప్పుడూ జీవించుకోవాలి. మనం క్రైస్తవులు దేవుని కోసం మనం నిలబడదాం అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడుగానే జీవించాలి. ఏ విషయంలో రాజీ పడకూడదు. నరుడు నన్ను ఏం చేస్తాడు, ఒక మనిషి సాటి మనిషి మనం ఏం చేస్తాడు, ఒకవేళ నిజంగా మరీ పూర్తి అయితే మన శరీరాన్ని చంపుతాడు కానీ ఆత్మ మాత్రం అదేమి చేయలేదు. శరీరం అంటావా ఎప్పుడైనా చచ్చేది, ఈ మట్టిలో కలిసింది. ఇది నోటి మాటలు చెప్పుకోవడం చాలా సులువు, చాలా సింపుల్. మనం చాలామంది 99 మంది ఏదైనా మాటలు అతి సులువుగా ఉండదు. ఏంటి ఇవాళ చచ్చే 2, కానీ నిజంగా మన ప్రాణానికి హాని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, పరుగులు ఉరుకులు, ఆ అర్థం తెలుసుకోవాలి, ఈ అర్థం తెలుసుకోవాలి, ఆట బాబు నన్ను పలానా బుద్ధి దగ్గరికి వెళ్తాడు ఆపుతాడు, లేకపోతే ఆడవతలకి వెళ్తే వీళ్ళు అవుతుంది, పెద్ద పెద్ద ఆశం నేర్చుకోగలుగుతాం, దాంట్లో నేర్చుకోగలుగుతాం. కానీ ఒక్కసారి దేవుడు తెలుస్తుంది, ప్రభావం తప్పు చేసేదా, కొన్ని నేను తప్పు చేస్తే అయినా నన్ను శిక్షించు. ఒకవేళ ఆడి చేతిలో నా మరణం అయితే నీ ఇష్టం, కానీ అది మనం ఎవరిమైనా మనం దేవుడికి తీర్మానించుకోగలమా, దేవుడితో ఆ సంభాషణ మనం జరిగించగలమా? ఒక్కసారి కూడా మనం దేవుడి విషయానికి వెళ్ళాం. మన సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతో ఓడాడుతామే, కానీ దేవుడి దగ్గర ఒకసారి కూడా మనం విషాదంగా కూర్చోం. ప్రభావం నేను చెప్పమంటా చెప్పు, నా చేతకాటలా నేను ఎదుర్కోలేను అని మనం ఎప్పుడైనా కూర్చుని ఉంటే దేవుడు ఆయన కార్యం ఏం చేస్తాడు. కానీ మనం అనుకున్నంత సులువుగా మాత్రం కాదు, వేచి ఉండాలి. అబ్రాహాము ఎలా అయితే వేచి ఉన్నాడో, అబ్రాహాము చేయి కత్తి పైకెత్తే వరకు కూడా ఎలా అయితే ఆయన పరీక్షించాడో, అలాగే నిన్ను కూడా పరీక్షించాడు. మనం అడిగినామంటే సరే నేను చూసుకున్నాను కొడుకు ఆగాలని చెప్పదు దేవుడు. ఆ విషయంలో మనం మెరుగు కలిగి ఉండాలి. నరుడు ఏం చేస్తాడు, వాడు నరుడే. నా దేవుడు ఉగ్రతను నేను తట్టుకోలేక నా దేవుడి సన్నిధిలోనే ఉండాలి, కానీ మనిషి పెట్టే భయానికి నేను భయపడను. మనకు తీర్మానం మనకు కలిగి ఉండాలి. అదే దేవుడు మన పట్ల కన్నెలు చేస్తే, నీ ముఖం మీద నేను ఉమ్మేస్తున్నాను అంటే, నువ్వెవరో నాకు తెలియదంటే, కొద్దిపాటి క్రైస్తవ చుట్టూ మనం జీవించిన జీవితం కూడా వ్యర్థమైపోతుంది. అందుకే నరుడికి మనం భయపడట్లేదు, కానీ దేవుడికి భయపడి ఉండాలి. ఒక్కసారి దేవుడి ముందు మనం తలంచామా, ప్రతి నరుడి ముందు మనం తిరగలం. ఆయన మనం ఎప్పుడైతే ఆయన ముందు తలంచామో, జనం ముందు ఆయనే మనం తలెత్తులా చేస్తాడు. ఆయనే మనల్ని కనపరుస్తాడు. ఆయన నామం కోసం ఆయన కనపరచడానికి ఆయన పాదాల దగ్గర మనం తలవాల్చుకుంటే, ఆయన మనం ఎన్నోసార్లు మనం అటువంటి రుచి చూసాం కదా. అది ప్రతి విషయంలో కూడా ఒక మనిషిని మనం ప్రోత్సహించకూడదు. ఒక మనిషి సలహా కాదు, దేవుడి సలహా తీసుకోవాలి ఫస్ట్. దేవుడు ఎవరి దగ్గర వెళ్ళమంటున్నాడో అక్కడ మనం వెళ్ళాలి. మనకు ఒకడు ఉన్నాడు, వాటి దేవుడే పంపుతాడు. ఆయన సమరం వచ్చే వరకు మనం ఆయన అడుగుతూ ఉండాలి, ఎప్పుడు వెళ్ళమంటావు, ఇప్పుడు వెళ్ళనా వద్దా, నన్ను ఏం చేయమంటావు అని మనం వేచి ఉండాలి. దేవుడు కూడా నరుడినే వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన దేవుడికి ఆత్మకు శరీరం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక నరుడిలా చూడాలి, అలాగే దైవజనులా చూడాలి. నరుడు అంటే నాకు ఒకటే కదా అనేది కాదు. ఒక అభిషేకం ఉన్నామంటే అభిషేకించబడిన వాడే. వాడిని ఎప్పుడు తక్కువ చేయకూడదు, తేలిగ్గా చూసుకోకూడదు, అనుభవం లేకుండా మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ దేవుడి దగ్గర విచారించాలి. ఇది కరెక్టా, నా ఆలోచన కరెక్ట్, ఇది నా ఆలోచన, నువ్వు ఇచ్చిన మాట అని మనం విచారించాలి. అప్పుడు దేవుడు మనకు సరైన సమాధానం ఇస్తాడు. అప్పుడు మనం వచ్చే
ఆ యొక్క నరుడు మనం ఎదిరించేటప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ సమాధానం దొరుకుతుంది. 12వ వచనం చదవండి. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జాలి పడకుండా నువ్వు నా పాదమును తప్పించి ఉన్నావు. ఆయన మనం పాపంలో కూరుకుపోయి పాపరహితంగా పాపునిగా మనం జీవించినప్పుడు పాపరహితుడైన దేవుడు నిన్ను నన్ను ఆ పాపం విడిపించి మనం నరకానికి పాత్రమై ఉన్నప్పుడు మనం ఆ నరక శిక్ష నుంచి మనం విడిపించి ఆయన వెలుగులో ఆ జీవపు వెలుగులో మనం నడిచేలా చేశాడు. ఆ జీవపు వెలుగు ఏంటో మనకు ఎవరికి తెలియదు, జీవం అంటే ఏంటో మనకు తెలియదు. అటువంటి సందర్భంలో దేవుడు ఆయన మనకు బయలుపరిచి ఆ మార్గాన్ని తన కుమారుడు ద్వారా మనకు చూపించి ఆ మార్గంలో మనం జీవించడమే జీవపు వెలుగు. ఆ వెలుగుని దేవుడే మనకు బయలుపరిచాడు తప్ప మనకేమీ తెలియదు. మనం ఎలా జీవించాలో మనకు తెలియదు, ఎలా జీవిస్తే దేవుడికి సమీపంగా ఉంటామో మనకు తెలియదు. కానీ ఆయన కుమారుడు ద్వారా సేవకుల ద్వారా మనకు ఆ మార్గాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఆ మార్గాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. ఆ వెలుగు లేకపోతే చీకట్లో మనం ఎంతకాలం దేవుళ్ళు ఆడతాం. ఒక వస్తువు పడిపోయింది, కరెంట్ లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? కనీసం ఏమీ లేకపోతే కనీసం అగ్గిమూలైనా వేసి ఆ చిన్న వెలుగుతో సరే దాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే మన జీవపు వెలుగు మనకు కావాలంటే మనకు ఏ మార్గాన్ని అయితే మనం చూపించాడో ఆ మార్గాన్ని మనం నడుచుకుంటూ ఉండాలి. ఆ మార్గాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ మార్గాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. మెలుగు కలిగి దాని ద్వారా మనం నడుస్తూ ఉండాలి. ఆ జీవపు వెలుగు ఎప్పుడు కూడా జీవానికి తీసుకెళ్తానే కానీ నరకానికి మాత్రం తీసుకెళ్తాం. మనం నరకానికి పాత్రలు, జీవానికి మన పాత్రలు కాము. మన జీవానికి మన అర్హత లేదు. కానీ ఆ పరలోక తండ్రి మనం ప్రేమించి ఆయన కుమారుడికి మన శిక్ష ఆ కుమారుడి మీద మోపి మనకు బదులుగా ఆయన కుమారుడు అనుభవించేలాగా చేసి సమస్తమును ఆయన మీద రుద్ది మనం విడిపించుకున్నాడు. మనల్ని క్రైమ్ చెల్లించి మనం కొనుక్కున్నాం. ఆ జీవ మార్గంలో మనం నడవటానికి మనం విడిచిపెట్టాడు. నేను కొనుక్కున్నాను, మీరు అటు ఇటు తిరుగుతా ఏం లేదు, 24 hours నా మందిలో కూర్చొని నా దగ్గర కొనియాడుతూ ఉండడం దేవుడు హెచ్చరించాల. మీరు నన్నే నమ్ముకుండని మనం భయపెట్టాల, మీరు నాతోనే ఉండండి మనకు ఆజ్ఞలు కూడా. కానీ మనకు స్వేచ్ఛగా విడిచిపెట్టాడు, ఒక మార్గాన్ని చూపించాడు, మన స్వేచ్ఛను అనిపించాడు. మన తల్లిదండ్రులు కూడా మనకు స్వేచ్ఛ ఇవ్వలేము. మనం ఏదైనా తప్పు చేయనప్పుడు మన చిన్న వయసులో అయితే తల్లి సొత్తు తల్లి, తండ్రి సొత్తు తండ్రి కలిసి వచ్చి వేసేవారు. పెద్ద అయిన తర్వాత కేకలేసేవారు. వాళ్ళ సమాధానం కాబట్టి మనం ఎవరి దగ్గర చెడతామో వాళ్ళతో మందలించేవారు. కానీ దేవుడు అది కూడా చేయట్లా. నీ ఆఖరి గడియ వరకు నీ ఇష్టం, నీ స్వేచ్ఛ నిన్ను వదిలేసా. నీకు జీవం కావాలో మరణం కావాలో నువ్వే నిర్ణయించే మనం ఇష్టపెట్టేసిన దేవుడు మనకు. అలాంటి దేవుడు మనం ఏ కూర్చొని కూడా ఆయన మనం భయపెట్టలా, మనం దండించలా. మనకు మాత్రం వాక్యంలో హెచ్చరిస్తూ వచ్చాడు. నువ్వు ఇలా ఉంటే నాతో ఉంటావు, లేకపోతే నువ్వు మరణానికి పోతావు అని హెచ్చరిస్తూ వచ్చాడే తప్ప మనల్ని మాత్రం చెప్పించడం కానీ, మనల్ని శోధించడం కానీ, మనం బాధ పెట్టడం కానీ, మనల్ని ఏమీ చేయలేదు. స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. అది ఏ మార్గంలో మనం నడవాలో, ఆ పాపంలో మనం పడిపోవాలో, ఆ నరకానికి మనం పాత్రలుగా ఉండాలో, లేకపోతే మన కాళ్ళు జారకుండా ఆయన ఎలా అయితే నిలబెట్టాడో ఆ ప్రకారం మనం జీవించడానికి, ఆ భద్రతగా ఆ కాళ్ళు చూచి నడుచుకోవడానికి మనం ఇష్టపడాలో అది కూడా తీర్మానించుకోవడానికి మనకే విడిచిపెట్టాడు. అది మన నిర్ణయం. వాక్యం బోధించినంత మాత్రాన నేను పరిపూర్ణ నేను చెప్తాను. నేను అనేక సార్లు రోజు పడిపోతూ ఉంటాను. ఎవరో పరిపూర్ణం కావు, కానీ దేవుడు మనం సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. దాన్ని సరి చేసుకోవడానికి ఎప్పుడూ పాకులాడుతూ ఆయన పాదాల దగ్గర కూర్చొని గోజాడుతూ మనం సరి చేసుకుంటేనే కానీ ఆ జీవమార్గం మనం నడవలేదు. జీవమార్గం నడిచేవాడు, ఆ జీవమార్గాన్ని అలవాటు పడినవాడు ఒకే ఒక తీర్మానం,
ఈ లోకంలో దేన్ని ఆశించడు. ఈ లోకంలో ఉన్న దాని గురించి పాకులాడు. తనకు ఆ రోజు చాలు, ఇవాళ రేపు సరిపోతుంది. తర్వాత దేవుడైతే రేపు కూడా చెప్పాలి. ఏ రోజు ఆ రోజే వాళ్ళకున్నది వాళ్ళే. రేపు దీన్ని చేస్తా. ఈరోజు జీవం ఈరోజే, రేపు నేను ఇస్తా. ఏ రోజు ఆ రోజు. మన జీవితంలో అందరము ఎంతో పాకులాడాం, ఎంతో నలిగిపోయాం, ఏదో చేద్దామని. కానీ ఏం చేసాం? దేవుని ఆత్మను కోల్పోయాం. దేవుని ఆత్మను సంపాదించుకోలేకపోయాం. ఆ పసుకాత్మతో నిలబడలేకపోయాం. ఎన్నో చేసుకున్నాం, ఎంతో వైభవంగా కట్టుకున్నాం, ఇల్లు ఏసీని బిగించుకున్నాం, సంతోషంగా పడుకుంటున్నాం. కానీ మనకు నెమ్మదంటూ ఉండాలి. మనం పరుపు మంచమే పడుకున్నా, నేల మీద సాపేసి పడుకున్నా మనకు నెమ్మదంటూ ఉండాలి. ఆ నెమ్మది ఉండాలి అంటే ఆ జీవపు వెలుగులో మనం నడుతూ సాగించాలి. ఆ జీవపు వెలుగులో మనం ఎప్పుడైతే నడుతూ సాగించామో మన మనసుకి నెమ్మది వస్తుంది. ఎలా వస్తుందంటే ఏ విషయంలో మనం ఆశించాము. ఆ ప్రభావి వాళ్ళు ఇలా గడిచిపోయింది. ఎలా అంటే నేను ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఇంకా బతుకుంటే నువ్వు నాకు తోడున్నావు, నువ్వు నన్ను పోషిస్తావు. ఈ తీర్మానంలో మనం ఉండాలి. ఏమో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళినవాడు ఏమీ లేదని అంటున్నారు, హాస్పిటల్కి వచ్చేవాడు వస్తున్నాడు, నాకు కూడా తెలియట్లా. ఏం జరుగుతుందో తెలియట్లా, ఏం రాకుంటుందో తెలియట్లా. కానీ దేవుడు మాత్రం మనకు అనేక సార్లు హెచ్చరిస్తున్నాడు. మనం ఎప్పుడు సరి చేసుకోవాలి. రోజు రోజుకి మనం బలపడాలి, ఎదగాలి, ఆ నడక కొనసాగించాలి. ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి దేవుని పట్ల జీవించాలని ఒక తీర్మానించుకుంటామో ఆ తీర్మానం మనం కొనసాగినప్పుడు మనం ఉంటే ఒక తీర్మానం. 73వ కీర్తన 25వ వచనం, 73వ కీర్తన 25వ వచనం. పేజీ నెంబర్ 490. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు. ఈ మాట మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, అన్ని సంతోషంగా సాగినప్పుడు ఎవరైనా చెప్తారు. నిజంగా అన్ని వేళలో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఏ బాధలైనా సరే, ఏ దుఃఖములైనా సరే, ఎంత ఒడిదుడుకులైనా సరే, ఎంత భారములు అయినా సరే, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకేది అవసరంలా. ప్రభువే నీతో నాతో ఉంటే ఈ భూమి మీద ఉన్న దాని గురించి మనం పాకులాడాలా? మనం దేనికి పాకులాడవసరంలా. ఆ ప్రభు మనకిస్తాడు. ప్రభు తిన్నదే మనకు పెడతాడు. ప్రభుతో ఉంది ఆయన జీవాహారంతో పోషిస్తాడు, శరీరాహారంతో కూడా పోషిస్తాడు. ఆయన శిష్యులు ఆయన కూడా ఉన్నప్పుడు ఆయన శిష్యులు పోషించలా, అలాగే నన్ను కూడా పోషిస్తాడు. అన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అనే మాట ఎంతో సులువుగా చాలాసార్లు మనం ధ్యానించాలో చెప్పుకున్నాం. ఈ మాట ఆకాశంలో ఎవరున్నారు? ఆ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఆ పరలోక తండ్రి ఆ బంగారు వీధులు, పరలోక తండ్రి లేకుండా ఆ బంగారు వీధులు, ఆ సింహాసనాలు అవి ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం? దేవుడు అయితే అక్కడ లేడు, కానీ అలా బంగారు వీధులు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. అవి ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం? వాటిని చూసి గంతులేద్దామా? ఆ ప్రభు ఆ దేవుడు లేనప్పుడు మనం వెళ్ళి ఏంటి పని? అలాగే ఈ భూమి మీద కూడా ఆయన మనతో ఉన్నాడని విశ్వాసం మనం నమ్మినప్పుడు మనం దేనికి పాకులాడక్కల, దేనికి మనం గంతులేకలా, పనులేకవసరం. ఎవరు ఒక అవసరం వచ్చింది, అవసరం రోజులు ప్రార్థన చేసి మౌనంలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాడు దేవుడు. ఆ వ్యక్తిని ఎవరినైతే నీకు పరిచయం చేశాడో ఆ వ్యక్తి దగ్గర నీకు వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఆ పని పూర్తి చేస్తాడు. అది నీకు సహాయం కానీ, నీకు ఆపదలు అడ్డుకోవడానికి కానీ, నీకు తోడడానికి కానీ, ఏ విషయమైనా సరే ఏ వ్యక్తిని దేవుడు బయలుపరిచాడో, నువ్వు ఏ వ్యక్తిని దేవుడు కళ్ళ ముందు పెట్టాడో ఆ వ్యక్తిని ఆచరించినప్పుడు ఖచ్చితంగా అది దేవుడే పని చేస్తాడు. నువ్వు 100 సార్లు పాకులాడక్కర్లా, 100 సార్లు తిరగలక్కర్లా, పడులెక్క అవసరం.
నమ్మది. మనం ఎవరిని పూజిస్తున్నాం, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? జీవంగా దేవుడిని. మన దేవుడిలో జీవం ఉంది, మనతో మాట్లాడే దేవుడు మనకు ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం భయపడవసరం. దేవుడు పట్ల నరుడికి మనం ఒక్కసారి మనం భయపెడితే జీవితాంతకాలం భయపెడుతూనే ఉంటాడు. మనం బతుకున్నంతకాలం భయపెడుతూనే ఉంటాడు. అదే ఒక్కసారి దేవుడి ముందు నువ్వు భయపడి దేవుడు పదాల కూడా కూర్చుంటుంటే శాశ్వత కాలం దేవుడిని తలెత్తునేలా చేస్తాడు. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వచ్చే మాటతో చెప్పుకునేది కాదు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, ఈ భూమి మీద నువ్వు ఉండగా నాకు ఏది ఎక్కలేదు. నిజంగా మనకి ఏది ఎక్కలేదా? నిజంగా మనకి ఏది ఎక్కలేదా అనుకుంటే మనం దేని గురించి మనం పడుకుంటాడు కాకుండా నా ప్రభుత్వాలు నేను తింటాను, నా ప్రభుత్వం నేను కూర్చుంటాను, నా ప్రభు ఏమన్నా నేను వెళ్తాను, నా ప్రభు చెప్పాలని నేను చేస్తాను, నా ప్రభు చెప్పింది నేను వింటాను. నువ్వు తీర్మానం వచ్చేస్తాను. మనం ఏం చేస్తున్నాం? ఈసారి మనమే ఆలోచించాలి. మనం ఖాళీ ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే దేవుని సన్నిధికి మానేస్తాం, మనకు ఏదైనా అవకాశం ఏదైనా మన బంధువులు వివాహాలు పెళ్ళిళ్ళు ఉంటే మనం దేవుని సన్నిధికి మానేస్తాం, ఏదైనా మనసు ఉంటే దేవుని సన్నిధికి మానేస్తాం. కానీ దేవుడు మాత్రం ఆయనకి రోజు ప్రేమ మీద పల్లకంలో జరుగుతూనే ఉంటుంది. కానీ నీకోసం నా కోసం ఎప్పుడు భూమి మీద తిరుగుతూనే ఉంటాడు. మనం ఎప్పుడెప్పుడు పాపంలో పడిపోతున్నామో అప్పుడు మనతో ఉంటున్నాడు. మనం ఎప్పుడెప్పుడు ప్రభావం క్షమించని ఏడుతున్నామో వచ్చి లేవనుకుంటున్నాడు, అడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. మరి ఆయన లేకుండా నువ్వు పల్లవ పిల్లలు ఏం చేస్తావు? ఆయన నీతో ఉన్నప్పుడు ఆయన లేకుండా పల్లవ పిల్లలు ఏం చేస్తావు? కాబట్టి దేవుడు ఎక్కడుంటే అక్కడ. ఆయన పల్లవంలో ఉన్నాడా? ఆకాశం ముందు ఉన్నాడా? అక్కడికి వెళ్దాం. ఆయన నరకంలో ఉన్నాడా? నరకంలో నాకు ఇష్టం నా ప్రభు ఉంటే ఈ తీర్మానంలో మనం ఉండాలి. ఈసారి ఈ తీర్మానంలో ఉండాలంటే ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకు ఏమి అక్కర్లేదనే తీర్మానం మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఏ విషయంలో కూడా చింతించకూడదు, భయపడకూడదు, ఆలోచించకూడదు, మన ఏదైనా దిగులుగా కూర్చోకూడదు. నా ప్రభు నాడు ఆయన చూసుకుంటాడు. నా ప్రభు చెప్పింది నేను చేస్తే ఆయన నాకు భయాన్ని చేస్తాడు. నువ్వు తీర్మానానికి రావాలి. అబూకు గ్రంథం 772 పేజీ నెంబర్ 772 అబూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివల చెట్టు కాపు లేకపోయినను, చేలోని పైరు పంటలు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించేదను. తలపొట్టలేదు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నా బలము, నా కాలం లేడి కలవలే చేయను. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. ఎప్పుడు మనం దేవుడిని ఆరాధిస్తున్నాం? దేవుడు ఏదైనా మంచి చేసినప్పుడు, దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, మనకు ఏదైనా లాభసారిగా ఉన్నప్పుడు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకు మంచి జరిగినప్పుడు దేవుడు మనం ఆరాధిస్తున్నాం. కానీ అప్పుకి ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పళ్ళు లేకపోయినా, కాపు లేకపోయినా, ద్రాక్ష పళ్ళు ఫలించకపోయినా, ఆకులో పశువులు లేకపోయినా, చేలో పైన పంట రాకపోయినా,
ఏటా పండే పంట మీద 2 బస్తాలు పండు తక్కువ పండితే 1000 రూపాయలు ఎక్కువ పట్టుబడి అవుతే మనం ఏం చేద్దాం? ముసుకెట్టేస్తాం. కానీ నిజంగా ఆకాశమందులు తప్ప నాకు ఎవరున్నారు అనుకునే ఒక వ్యక్తి ఎలా పాపులాడతాడు? నాకేమున్నా లేకపోయినా పర్వాలేదు, ఇవి నా జీవన కోసం నేను చేసుకున్నాను, నా పట్టుకోసం నేను పట్టుకోసుకోవడం నేను పట్టించుకున్నా, నేను పనుకుంటాను, ఎలాగో నా సొమ్ము నాకు అవుతుంది, నా లాభం తక్కువ వచ్చినా పర్వాలా, అసలు లేకపోయినా పర్వాలా. కానీ నా ప్రభు ఉంటే ఎప్పుడొకప్పుడు నేను ఫలిస్తా, నా పొలం పండిస్తాను. ఆ ప్రభునే కోల్పోతే, ఆ ప్రభువే లేకపోతే, మనం అన్నీ ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించడం కాదు, అన్నీ సక్రమంగా జరిగినప్పుడు దేవుని కొనియాడటం కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించడం కాదు. ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే నా ప్రభుని నేను ఆరాధించవలసిందే, నా జీవితం ఆయనకు అర్థంగా ఉండవలసిందే. ఏ సందర్భంలో మనం ఆ విషయాల్లో మనం నిలబడగలుగుతున్నామో, నేను తప్పుపోతున్నామో వాటిని మనం దృఢంగా బలపరుచుకోవాలి. లేదా రానున్న కాలంలో అనేక శ్రమలు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు పరిపాలన కూడా అలాగే ఉంది. ఆల్రెడీ మన దేశంలో కూడా వచ్చేసింది, మన దేశంలో కాదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వచ్చేసింది. కైతులు ఆడవాళ్ళు పట్టడం, దుర్మార్గంగా మందిరాలతో చొరబడి ఆడవాళ్ళు నానా మాటలు మాట్లాడి బయటకు ఎంటేయటం ఇటువంటి జరుగుతుంది. మనం వాటిని ఎదుర్కోవచ్చు, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. అవి మనం చూసినా చూడకపోయినా కనీసం మన తరం వారైనా ఎదుర్కోవచ్చు. కానీ మనం మన గురించే బలపరచాలి. మనం ఆ పిల్లలకి కొంచెం ఆత్మీయ విషయంలో అధిక లావాదేవీగా ఉన్న వారిని మనం బలంగా ప్రోత్సహించాలి, మనం బలపరచాలి. ఎందుకంటే తట్టుకోలేక తప్పుపోతారు. వాళ్ళు ఎందుకు తప్పుపోతారు, ఎలా తప్పుపోతారు వాళ్ళకి అర్థం కాదు. 2-3 సార్లు చెప్పారు అన్నయ్య ఈ మాట. ఏదో రాష్ట్రంలోనూ దేశంలోనూ అక్కడంతా ఉష్ణోగ్రత బాగా జీరోలో ఉంటారు. వాళ్ళని క్రైస్తవులు నమ్ముకున్న వాళ్ళు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒంటిపై గొడ్డలు తీసేసి అక్కడ ఆ ప్రాంతంలో బయట నుంచోబెడితే ఆ తల్లికి తట్టుకోలేక అనేక మంది బీచ్పై చచ్చిపోతుంటారు. పైనుంచి దేవతలకు వచ్చి ఆ ఆత్మను తీసుకెళ్తారు, వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు తెలియక. దాంతో కొంచెం తట్టుకోలేక మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మీరు ఎలా చేయగలుగుతామని అని వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తుంది. చూస్తున్న వాళ్ళు వాళ్ళే రామాకండ చేయి చూస్తున్నారు, రావద్దు. వాళ్ళ కనిపించట్లేదు కానీ వీళ్ళకి కనిపిస్తున్నారు, పాపాత్ములు కనిపిస్తున్నారు. కానీ దేవుని కోసం అప్పుడు దాకా సేవ చేయడం అందరికీ కూడా కనిపించట్లేదు. అది కనిపించడం మనకు. అలాంటి సందర్భంలో మనం పడిపోకుండా ఉండడానికి, మనం తప్పిపోకుండా ఉండడానికి మనం బలపడాలి. మన బలాన్ని గట్టిగా పుంజుకోవాలి. మనం బలమైన విశ్వాసం కలిగి దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండాలి. ఆ అప్పుడు మనం ఎప్పుడు ఏది ఉన్నా లేకపోయినా దేవుని సమయం దేవునికి కేటాయించుకోవాలి. దేవుని మనం కొనియాడాలి, దేవుని పట్ల మనం బలపడాలి. ఏ ఆధారం లేకుండా, దేవుడు మనకు తోడు లేకుండా, దేవుడు సమాసం లేకుండా మనం ఎక్కడ చేయించగలము, దేన్ని చేయించగలము? క్రైస్తవ జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. ఇక్కడైతే మనకి అటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. కానీ ఎప్పుడప్పుడు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం ముందుగానే సిద్ధపడాలి. ముందుగా సిద్ధపాటు అనే దాన్ని మనం ఎప్పుడు మట్టో ఈ మాట మనం తరచూ వాడుతూ ఉంటాం. సిద్ధపాటు మనం చాలా అవసరం. ఆత్మీయ ఎదుగుదలకు కానీ, ఆత్మీయ ఎదుగుదలకు బలపడి నిలబడడానికి కానీ మనకు ముందు చూపు చాలా అవసరం. ఆ సిద్ధపాటు కలిగి మనం జీవించడం చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు అవసరం. కాబట్టి మనం దేవుడు మనల్ని ఎలాగైతే ఏమి ఉన్నా లేకపోయినా మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటున్నామో ఆ ప్రభువే నీకు నాకు తోడైంటాడు. ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు యెహోవా మనల్ని బలపరుస్తాడు. మన విశ్వాసం కోల్పోకుండా ఉన్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఆయన మనం ఏం చేస్తాడు? బలపరుస్తాడు. లేడి కాలంలోనే మన కాళ్ళని దృఢపరుస్తాడు. మన కాళ్ళు తప్పిపోకుండా, జారిపోకుండా, ఏ ప్రమాదానికి భయపడకుండా, అటు ఇటు ఉడుకులాడకుండా ఆయన సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. మన విశ్వాసం బలమైనది ఉండాలి.
మన నమ్మిక ఆ పరలోక తండ్రి మీద ఉంచాలి, ఆ యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి మనం సాగించాలి. మన ప్రయాణం అంతట్లో కూడా ప్రభు మనకు తోడున్నాడని విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం పట్ల ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకొక ముగ్గురు ఉన్నారు. షద్రకు, మెషకు, అబేద్నెగో మన ముగ్గురు కూడా అంతే. ఏ విషయం అంతే భయపడాల. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయాడు, నువ్వు పెట్టిన ప్రతిమలు మాత్రం మేము మాకు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17 వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనం చదవండి. రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు. ఏమంటున్నాడు? వాళ్ళు ఏమన్నారు? మీరు ఎవరైనా సరే, మేము ఒక విగ్రహాన్ని పెట్టాము, ఆ విగ్రహాన్ని మీలో ఎవరైనా సరే దాన్ని పూజించవచ్చు. ఆ ఊళ్ళో స్వతంత్రులు కూడా కాదు, ఆ దేశంలో ఆ దేశ సభ్యులు కూడా కాదు, అక్కడ ఓటకు ఉన్నవాడు కాదు. మరి వాళ్ళు ఎవరు? బందీలుగా కొనుక్కోపోయిన వాడు. బందీలుగా దాసులుగా ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుందా? కానీ దేవుడి విషయంలో వాళ్ళ అధికారాన్ని కావాలని తెచ్చుకున్నారు, బలంగా ఉంటున్నారు, భయపడలా, పారిపోలా, చంపేస్తారేమని అటు ఇటు దౌడట్లా. వాళ్ళ ముందు అయ్యా నీకు నమస్కారం ప్రభా, నాయనా నువ్వు ఎలా చెప్తే ఎలా అంటామని వాళ్ళ సాగులు పడలా. రాజా ఇంత ధైర్యం చూడండి. నిజంగా మనకు కూడా ఆ ధైర్యం ఉంది. దేవుడి సమయం మనకు వచ్చినప్పుడు ఆ సమయంలో నిలబడగలిగే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మనం దాన్ని నమ్మితే దేవుడు నాకు నాలో ఉంది, నేను ఎందుకు భయపడాలి? ఒక సాటి మనిషికి మన ఒక వ్యక్తిత్వం మనలో ఉంటే ఆ బలాన్ని, దేవుడు వచ్చిన బలాన్ని మనం బయలుపరచుకోగలం, ఆ సమయం వచ్చిన దాన్ని ఉపయోగించుకోగలం. మేము మొక్కలను శిక్షలు తెలుసా? అగ్నిగుండంలో వేసేయి. అగ్నిగుండంలో మా దేవుడు దాన్ని రక్షించగల సమర్థుడు. కానీ రక్షించకపోయినా ఒకవేళ నీకు నాకు ఏదైనా ఇబ్బందులు రావచ్చు, ఆ ఇబ్బందులు మనం తట్టుకోలేకపోయినా సరే దేవుడి యొక్క ఆశ్రయాన్ని మాత్రం మనం విడిచిపెట్టుకోకూడదు. ఎట్టి పడితే కూడా దేవుడిని కొనియాడటం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల మనకున్న విశ్వాసం ఎప్పుడు బలమైనదై ఉండాలి. కానీ యుద్ధానికి కార్యానికి దిగిపోయేది అలాంటి బలమైన విశ్వాసంతో మనం బాగుపడాలి. అలాంటి బలపడటానికి మనం ఇష్టపడాలి. ఆ బలంగా మనం ముందుకు సాగడానికి మనం ఇష్టపడాలి. వాడు బందీగా వచ్చిన వాళ్ళు ఏమైనా చేయొచ్చాడు. ఆ రాజు చంపేయవచ్చు. లేదు ఒకసారి చంపితే నా కోపం తీరదని ఏం చేశాడు? అగ్నిగుండంలో వేసాడు అన్నాడు. వాళ్ళు అన్నప్పుడు ఆయన కొట్టచ్చు, కానీ అలా కొట్టలేదు. వాళ్ళు ఏమి ఒంటి మీద జ్ఞానం కూడా పడకుండా తీసేయాలి, అగ్నిగుండంలో వేసేది. దాన్ని ఇంకా వేడి చేయించాడు, ఇంకా బాగా వేడి చేయించాడు. ఎందుకు? రాజా మాట అన్నందుకు, ఎదురు సమాధానం చెప్పినందుకు. మీరు బానిసలో, మీరు నా దగ్గర బందీలయ్యింది, నా పాదాల పడి ఆడవగా మీరు నాకు ఎదురు ఉంటుంది
సమాధానం ఇస్తారా? కానీ ఎవరి విశ్వాసం ఏంటి? మా ఈ విగ్రహంలో ఏమీ లేదు. మా దేవుడు జీవంగా దేవుడు, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని వెలుగులో నడిపించే దేవుడు మా దేవుడు. మేము ఇలాంటి బతికులకి మేము మొక్కం. అలాగే మనకు వచ్చే బెదిరింపులు మనం జరగవసరంలా, మనకు వచ్చే సమస్యలు మనం జరగవసరంలా. మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఏమీ లేదు, అందరం సమగ్రంగా సమాధానంగా ఉన్నాము అంటే ఎవడో ఒకరితో ముందు పెడుతూనే ఉంటాడు. ఆ గ్రహంలో మనం ఉండాలి. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. అది ఎవరి దగ్గర ఉంది? ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. దాన్ని మనం పొందుకోవాలి. ఆ ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం మనం ఉన్నామని మన విశ్వాసం బలమైనప్పుడు, మనం దాన్ని బలంగా నమ్మితే ఆ దేవుడే ఆయన ఆత్మతో మనం నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపినప్పుడు ఇలాంటి లోకంలో ఉన్నాక మనం దేనికి భయపడం. మన విశ్వాసం అల్ప విశ్వాసం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బలం కోసం, ఏ బలం కోసం? కళ్ళు పెంచే బలం కోసం కాదు, ఆత్మీయ బలం కోసం. ఆత్మీయ బలం కోసం ఆశపడి ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఆ బలంలో మనం తొట్టెలకుండా మనం కాపాడుకోవడానికి ఆ ప్రభు మనకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలో నింపుకోవాలి. ఆ వాక్యాన్ని మనం బలంగా అనుసరించుకోవాలి. మా గురుగారు చెప్పినట్టుగా ఒకసారి శరీరంగా మారాలి, శరీరం మారాలి. చిన్నదాన్ని మనం దాన్నే మనం పాటిస్తూ ఉంటే అదే మన శరీరంగా మారాలి. ఒకసారి మనం పాటించలేము, ఎవరూ పాటించలేము, పడిపోతాం, లేవుతాం. దాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యో ప్రభా ఇక్కడ ఈ చిన్న దాంట్లో తప్పిపోయినా అని మళ్ళీ దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఏమీ భయపడాలి. ఉన్నా కాకపోతే మా దేవుడు మమ్మల్ని రక్షించినా సంపేక్షణ మాకు ఇష్టమే. మా దేవుడిని మొత్తం మేము అగ్నిగుణంలో కాంగ్రెస్ చచ్చిపోయినా మాకు ఇష్టమే. కానీ నువ్వు పెట్టిన పద్ధతులు మాత్రం మేము పంపం. ఇది ఆరాధన. ఆరాధన అనేది క్రైమ్ లేకుండా ఆరాధన లేదు. క్రైమ్ ఖచ్చితంగా ఉండాలి. ఇదో ఆధారం వచ్చాము, కానుకేసుకున్నాము, మాట్లాడినాము, మాటలు పాడుకున్నాము అనేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది ఎప్పుడు క్రైమ్తో కూడింది. క్రైమ్ ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ముగ్గురు ఎప్పుడైనా చూసుకుందాం. యోగు గ్రంథం 441 యోగు గ్రంథం 1వ అధ్యాయం 20-21 చూడండి. నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. ఎందుకన్నాడు ఈ మాట? ఏం తీసుకుపోయాడు దేవుడు? యోగుకి సంపద, యోగుకు కుమారులు, కొడుకులు, కూతుళ్ళు, అనేకమంది సంపత్తుల్లో ఉన్నాడు. ఆ యోగు దాసులు వచ్చి, ఒకడొచ్చి నాగం దున్నుతూ ఉండగా చుడుగాలి వచ్చి ఆ వెడ్లను చంపేసింది. ఆ మాట పూర్తి కాకుండా ఇంకొకటి వచ్చి ఇంకొక కౌరు, అది పూర్తి కాకుండా ఇంకోటి వచ్చి ఇంకొక కౌరు, ఇలా కౌరు వెనకాల కౌరు అన్నీ మనం అంటాం చూడండి. అవసరం మాటే కాదు, అన్ని యోగుకి వచ్చిన కౌరులన్నీ కూడా అవసరం, నష్టం, ఇబ్బంది, ఇరుకు, చెప్పుకునే బాధ. అలాంటి సమయంలో ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసేస్తున్నాడు. నేను తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, నేను తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవాకు స్తుతి కలుగుతుంది.
ఒక్క మాట కూడా అయ్యో ఏంటి ప్రభా నాకేలా ఎందుకు జరిగింది, ఒక్క మాట కూడా. విశ్వాసం ఎంత బలమైంది యోగుది. తర్వాత యోగు ఎక్కడ బాధలో ఏదైనా మాట్లాడవచ్చు, యోగు గ్రంథంలో చాలాసార్లు వచ్చింది. కానీ ఇంతవరకు మాత్రం ఎంత బలంగా ఉన్నాడు అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అలాగే నువ్వు నేను కూడా మన దగ్గర ఉండొచ్చు, పోవచ్చు, పండొచ్చు, పండకపోవచ్చు. మన దేవుడు రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు. మన సావు అలాగే ఉంటే అదే నిజం అవుతుంది. కానీ మన విశ్వాసం దేవుడి పట్ల ఎప్పుడూ దాన్ని కోల్పోకూడదు, ఎప్పుడూ దాన్ని విడిచిపెట్టుకోకూడదు. మనం బలం పొంది ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు వాక్యం వింటూ ఉండాలి. వింటూ వల్ల విశ్వాసం కలిగినది దేవుడు ఊరికే రాయించిన ఆ మాట. ఎప్పుడెప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉంటామో దాంట్లో మనం బలపడుతూ ఉంటాం. ఈ భావం చాలా అవసరం. దేవుని యొక్క ఆత్మీయ భావం అది చాలా అవసరం. అలాగే 22వ వచనం కూడా చదవండి. ఈ సంగతులలో ఏ విషయమును యోబు ఏ పాపమును చేయలేదు, అన్యాయం చేసినది చెప్పలేదు. చూశారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. సులువుగా మాట ఒక దాంట్లో ఒక వారంలో నష్టం వచ్చిందనుకో, తర్వాత వారం అనారోగ్యం వచ్చిందనుకో, దేవుడు ఏంటో నా పట్ల పక్షపాతం. దేవుడు నన్ను సర్వస్వం చూశాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను. సర్వం కోల్పోయాడు దేవుడు, ఏమీ లేదు. తన భార్య తను నిరోధమైందిగా కనబడున్నాడు. కౌళ్ళు పోసుకొచ్చేవాడు మాత్రం మిగిలాడు. అందరినీ కోల్పోయాడు. ఏ ఒక్క విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయం చేసేది మాట మాట్లాడు. అలాగే మనం కూడా దేవుడికి ఆరాధన అంటే ఏదో వచ్చి కూర్చున్నాము, నన్ను మాట్లాడినాము, కాను చేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాను. కానీ ఆరాధన అనేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం. ఆ ప్రభు కోసం మనం జీవించే జీవితంలో ఎంతో కొంత క్రయం ఉండాలి. ఆ క్రయం కొంచెం చెల్లిస్తూ ఉండాలి. ఒక్కసారిగా నువ్వు నేను చెల్లించలేము. ఒక్కసారిగా మనం ఆ క్రయాన్ని చెల్లించలేక యేసు క్రీస్తు ఒక్కసారిగా నీ బదులుగా మొత్తం క్రయం కట్టేశారు, మనం విడిపించాలి. కాబట్టి మనం నేర్చుకునే బాటలో మనకు అనేక ఎదుగుదల తగులుతాయి. తగినప్పుడు దాన్ని ఓర్చుకుని దాన్ని తుడుచుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఇది ఆరాధన. దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి? ఆరాధన అంటే ఏంటి? ఈరోజు బతుకున్నాం, ఎందుకు పెట్టి దేవుడిని ఆరాధించాలి. ఇది ఒకటి చాలు. ఈరోజు మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నాం అంటే ఆయన మాట్లాడటం ఆశతో కూర్చున్నాం కదా. ఆ ఆశ లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా మనం సజీవులుగా ఉంచి ఆయన కూర్చోబెట్టాడు. ఇది చాలు వాళ్ళకి దేవుడిని ఆరాధించడానికి. ఆ ఆరాధనలో కైపు ఉండాలి, ఆ ఆరాధనలో త్యాగం ఉండాలి, బలి ఉండాలి. అర్పణ మనం అర్పించే అర్పణలో ఖచ్చితంగా దేవునికి ఇంపైన సువాసన కలిగి ఉండాలి. అప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఉన్న సమయంగా తీసుకుంటారు.